విశ్వగురు హోదా పొందడానికి భారత్ ఎంతో దూరంలో లేదు. గడిచిన 10 ఏళ్లుగా మోదీ సర్కార్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతి మారుమోగేలా చేస్తోంది. 10 ఏళ్ల మోదీ సర్కార్ ప్రస్థానంలో దానికి సంబంధించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. విదేశాంగ విధానం అంటే సాధారణ ప్రజలకు సంబంధం లేదనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ మోదీ ప్రధానిగా ఉన్న ఈ 10 ఏళ్ల కాలంలో ఆ భావన తొలగిపోయింది. విదేశాంగ విధాన పరంగా మోదీ సర్కార్ తీసుకున్న చొరవలు అంతర్జాతీయంగా భారత్ స్థాయి పెంచడంతో పాటు భద్రత, ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేశాయనే చెప్పాలి. యుద్ధం బారిన పడిన సిరియా, యెమెన్ వంటి దేశాల నుంచి భారతీయులు సురక్షితంగా తరలించడం కావచ్చు, యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగా కావచ్చు. పేరు ఏదైనా, పని ఏదైనా ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం సుస్పష్టం. విదేశీ గడ్డపై సమస్యల్లో చిక్కుకున్న ఏ ఒక్క భారతీయ పౌరుణ్ణి విడిచిపెట్టరాదని. కోవిడ్ సమయంలో ధనిక దేశాలు కూడా పేదలను పట్టించుకోకుండా ఉంటే, భారతదేశం మాత్రం వ్యాక్సిన్ మైత్రి పేరుతో 100కు పైగా దేశాలకు 200 మిలియన్ కోవిడ్ వ్యాక్సిన్లు పంపించి ఉదారతం చాటుకుంది. ఈ చొరవ భారత్ ఖ్యాతి పెంచడమే కాదు, ఒక బాధ్యతాయుత ఉదార దేశమనే భావనను అంతర్జాతీయంగా కలిగించింది. आजादी के बाद पहली बार दुनिया ने रीढ़ की हड्डी वाली विदेश नीति को देखने का मौका मिला है. भारत की विदेश नीति में मेरे जैसे कई लोगों को रीढ़ की हड्डी दिखाई नहीं पड़ती थी. अब भारत की विदेश नीति में रीढ़ की हड्डी दिखाई पड़ती है. బంగ్లాదేశ్తో భూ సరిహద్దుకు తుది రూపం ఇవ్వడం విదేశాంగ విధానంలో మోదీ సర్కార్ సాధించిన ఘన విజయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దక్షిణాసియా శాటిలైట్ GSAT-9 లాంచింగ్ దక్షిణాసియా ప్రాంతీయ సహకారంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతర్జాతీయంగా నాయకత్వ పటిమను ప్రదర్శించడమే కాదు, ఆర్థిక దౌత్యం సక్రమంగా నెరిపి అనేక భౌగోళిక, రాజకీయ సమస్యల నుంచి భారత్ను గట్టెక్కించడంలో ప్రధాని మోదీ అనుసరించిన విదేశాంగ విధానం చరిత్రలో నిలిచిపోతుంది. అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నప్పటికీ డిస్కౌంట్ ధరకు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేయడం ఇంధన భద్రతలో భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి నిదర్శనం. రష్యా, ఇరాన్ వంటి దేశాలు రూపాయితో జరిపే చెల్లింపులను అంగీకరించడం సామాన్యమైన విషయం కాదు. G20 సదస్సును విజయవంతంగా నిర్వహించడమే కాదు, ఆఫ్రికా యూనియన్ను శాశ్వత సభ్య దేశంగా చేర్చుకోవడం దౌత్యపరంగా భారత్ సాధించిన విజయమే. పటిష్టమైన విదేశాంగ విధానము అవసరమని దేశ ప్రజలు గుర్తిస్తున్నారు. అంతర్జాతీయంగా భారత్ ఈ గుర్తింపు సాధించింది. దౌత్య రంగంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రభావం ఇప్పుడు యుక్రెయిన్, రష్యా సంక్షోభానికి పరిష్కారంగా భారత్ను నిలుపుతోంది. దీన్ని మోదీ మ్యాజిక్ అని అనాలేమో.